ఎడారిలో సెలయేర్లు. మార్చి 19. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. 1 పేతురు 4:12-13. దావీదు వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి. ఇందువల్లనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాము. మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాము. యెషయా కుమారుడు లోకారంభం నుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలు రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి? దుష్టులు చెలరేగినందువల్లనే దేవుని సహాయం కోసం అర్థింపు బయలువెడలింది. దేవుని విశ్వాస్యతను గురించిన ఆశ, ఆయన విమోచించిన తరువాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్తుతిపాటగా పరిమళించింది. ప్రతి విచారము దావీదు వీణిలో మరొక తీగె, ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం. బాధ తొలగిన ఒక పులకరింత, దక్కిన ఒక దీవెన, దాటిపోయిన ఒక కష్టం, గండం, ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకు కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక్క కీర్తన కూడా మనకి ఉండేది కాదు. దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణ ఇచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోతే ఎంత నష్టమయ్యేది మనకి. దేవుని కోసం కనిపెట్టడం, ఆయన చిత్తం ప్రకారం బాధలను అనుభవించటం, ఆయన్ని తెలుసుకోవటం అనేది ఆయన శ్రమల్లో పాలు పంచుకోవటమే, ఆయన కుమారుని పోలికలోకి మారటమే. కాబట్టి నీ అనుభవం పెరగాలంటే, ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాబరా పడకు. వాటితో పాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు. నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా, పదిలంగా ఉంచింది. పౌలుని దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు. 1 తిమోతి 1:12. ఆమేన్.